చెల్లించాలి. Because of that is our duty as the children of God. దేవుని పిల్లలందుకు మనం ప్రభువును స్తుతించడమే అది మన పని అయి ఉన్నది. Hallelujah. ఒకసారి చెప్దాం హల్లెలూయా. Thank you for came to this time to worship the Lord, dear friends. ఈ రాత్రి వేళ మనందరం ఈ ప్రాంతానికి వచ్చి ప్రభువును స్తుతించుకునే అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. I believe that this is a God plan. That's why I'm able to be here tonight. ఈ రాత్రి వేళలో దైవ ప్రణాళిక ఉంది కాబట్టి మేము అంత దూరం నుంచి మీ మధ్య ఈ కూడుకులో పాల్గొనడానికి దేవుని ప్రణాళిక ఉన్నదని నేను నమ్ముచున్నాను. So I want to go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So you can read it here. So Psalms chapter 118 verse 24 says clearly here. 118వ కీర్తన 24వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. Psalms 108 and 24 verse here. 24వ వచనాన్ని చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. చాలు తల్లి. హల్లెలూయా. Who prepared for us our lives, my friend? ఎవరు మన కొరకు జీవితాన్ని సిద్ధపరచగలరు? Who given us soul for our body? మన యొక్క శరీరానికి ఎవరు ఆత్మను మనకు దయచేస్తారు? Who can able to protect our soul? మన యొక్క ప్రియమైన మన ఆత్మను ఎవరు రక్షించగలుగుతారు? Tell me, my friend. మీరు ఎవరైనా చెప్పగలరా ప్రియ స్నేహితులారా? We may think we have all the technology can help us to live perfect way. ఒకవేళ మనం ఈ దినాల్లో చూసినట్లయితే సామాజిక నైపుణ్యత అంటే టెక్నాలజీ పెరిగింది, అది మనల్ని అన్ని విషయాల్లో మనల్ని ముందుకు నడిపించలేకపోవచ్చు. But Bible says here clearly, my friend, పరిశుద్ధ గ్రంథము అందరికి అర్థమైనట్లుగా తెలియజేస్తుంది. I am your God. దేవుడు అంటున్నాడు, నేను నీకు దేవుడై ఉన్నాను. Don't fear about anything. నేను దేవుడై ఉన్నాను కాబట్టి మీరు దేని గురించి భయపడిన అవసరం లేదు. If you are sick today, ఒకవేళ మీరు ఈ దినాన్ని బలహీనంగా ఉన్నట్లయితే, if you are suffering with problems today, ఒకవేళ ఏదైనా బాధతో నువ్వు శ్రమతో బాధ అనుభవించినట్లయితే, if you are cheated by people today, ఒకవేళ ఎవరి చేత అయినా నువ్వు మోసపోయినట్లయితే, don't be worried about anything. నువ్వు దేన్ని గురించి చింతపడకుడి అని వాక్యం సెలవిస్తుంది. Because of God created you with only His hands. మీకు తెలుసండి, దేవుడు మనల్ని ఎవరితోనో చేయించలేదు, కానీ ఆయన సొంత హస్తాలతోనే మనల్ని అందరినీ నిర్మాణం చేశారు ఆయన. Hallelujah. ఇక్కడ చెప్తా హల్లెలూయా. Hallelujah. That's why Bible tells us clearly. అందుకే పరిశుద్ధ గ్రంథం క్లియర్ గా మనకు అర్థమైనట్లుగా తెలియజేస్తుంది. Everything comes from the Lord. ఈ ప్రతిది కూడా దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది. And you should be follow the Lord. You should be faith in the Lord. Jesus can change whatever you facing today. మనం ఏదో కొంచెం మానేసే వారు కాకుండా నిత్యము ఆయన అనుసరించి ఆయన నమ్ముకున్నట్లయితే మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిలోంచి ఆయన మనల్ని కాపాడగలడు. Hallelujah. హల్లెలూయా. So